హే గైస్, ఈ వీడియోలో మనం ద పీస్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, సో ఇది మనకి 6th సెమిస్టర్ వాళ్ళకు ఉందన్నమాట. సో యాక్చువల్గా ఈ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఒక ఒక పర్సన్, ఒక మంచి ఇన్నోసెంట్ పర్సన్ అనమాట. వ్యక్తిగతంగా చాలా మంచి పర్సన్. అంటే ఓకే, లెసన్లోకి వెళ్ళే ముందు మనం వాట్ అబౌట్ రైటర్ అండ్ ఆల్ అనేది తెలుసుకుందాం. జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ తర్వాత నేను చదువుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈజీ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇది ఒక వీడియో ఎనఫ్ మీకు. అండ్ ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఎనీ పీడిఎఫ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న అన్ని లెసన్స్ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఓకే, సో ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ రిటన్ బై హూమ్. సో ఇట్ ఈస్ గైడే మౌపాజెంట్. ఓకే, ఇట్ ఈస్ గైడే మౌపాజెంట్. సో ఇది మన ఛానల్ పేరు అనమాట. ఓకేనా, పాకెట్ స్టడీస్ అనేది మనం రాసింది కాదు. జస్ట్ ఇక్కడ మన మన పీడిఎఫ్ కాబట్టి, మనం క్రియేట్ చేసిన పీడిఎఫ్ కాబట్టి ఇక్కడ మన ఛానల్ని మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా. సో ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఈస్ రిటన్ బై గౌడే గైడే మౌపాజెంట్. ఓకే ఓకే, సో ఇతని లైఫ్ స్పాన్ వచ్చేసి అరౌండ్ 43 ఇయర్స్. ఓకే, చాలా తక్కువ, 50 ఇయర్స్ కూడా కాదు పాపం. 50 నుంచి 93 వరకు, ఓన్లీ 43 ఇయర్స్ ఇతని లైఫ్ స్పాన్ వచ్చేసి. యాక్చువల్గా ఓకే, టైటిల్ చూద్దాం ఫస్ట్. ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనే టైటిల్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రింగ్ అంటే ఒక దారం ముక్క, ఒక పీస్ ఆఫ్ దారం ముక్క. అంటే ఈ దారం ముక్క ఏం చేస్తుంది అంటే ఒక జీవితాన్ని అతని జీవితంలో ఉన్న మంచితనాన్ని, జనాలలో ఉన్న గుర్తింపుని అంతా ఖరాబ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో అసలు ఏం జరిగిందంటే, ఈ ఒక వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను. అతను ఏంటంటే చాలా మిజర్ అనమాట. కరువులో ఉన్నట్టే చేస్తాడు అంతా. ఏది దొరికితే అది అన్ని దాచుకోవడం కానీ అట్లా. మంచి, వ్యక్తిగతంగా చాలా మంచి పర్సన్, కానీ దాచుకోవడము అట్లాంటి, ఏదైనా దొరికితే దాచుకోవడము, పొదుపు మనిషి అనమాట. ఇతనికి ఏం జరుగుతుంది, ఒక పీస్ ఆఫ్ స్ట్రింగ్ దొరుకుతుంది, ఒక దారం ముక్క దొరుకుతుంది. దాన్ని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు అనమాట. సో ఆ వ్యక్తి పైన ఇంకొక వ్యక్తికి కోపం అనేది ఉంటుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇతనే నా పర్సు దొంగలించిండని ఆ దారం ముక్కని పర్సు ఈయన అన్నిట్లని దొంగతనం చేస్తాడని చెప్పేసి ఆ దారం తీసుకున్న పర్సన్ మీద నా వ్యాలెట్ కూడా ఈయననే దొంగతనం చేసిండని చెప్పేసి జనాలకి చెప్తాడనమాట. ఓకేనా. సో అది అట్లా. యాక్చువల్గా ఇతను తీయలేడు, జస్ట్ ఒక దారం ముక్కనే తీసుకొని జేబులో పెట్టుకుండు. బట్ ఏంటంటే ఆ జనాలందరికీ ఈయన ఇట్లా దొంగ 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 అని అందరికి అట్లా రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిపోతుంది, అది రూమర్స్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్కి తెలుస్తుంది దొంగ ఎవరు అనేది. బట్ తెలిసిన లాభం లేకుండా అయిపోతుంది. ఈయన మొత్తం దొంగ దొంగ అనే పేరు పడిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రూమర్స్ ఎంతవరకు అసలు ఒక పర్సన్కి ఉన్న పేరుని ఒక ఒక ఏదో తప్పుడు ప్రచారం అనేది ఎంతవరకు దారితీస్తుంది అనేది ఈ స్టోరీలో మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఓవరాల్గా ఇది ఉంది. జస్ట్ చూద్దాం మనం వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, గైడే మౌపాజెంట్ అనే పర్సన్ ఈజ్ అ ఫ్రెంచ్ రైటర్. ఓకేనా. సో ఈ స్టోరీని రాసింది ఎవరు? గైడే మౌపాజెంట్. ఓకే, బెస్ట్ నోన్ ఫర్ హిస్ షార్ట్ స్టోరీస్. ఇట్లాంటి షార్ట్ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. అండ్ నావెల్స్ కూడా రాస్తాడు, పోయట్రీ, ప్లేస్. ఓకే, హీ వర్క్స్ రియాలిటిజం, లైక్ షార్ప్ విట్. అసలు ఇతని రైటింగ్స్ అనేవి దేన్ని బేస్ చేసుకొని ఉంటాయంటే, సోషల్ లైఫ్లో జరుగుతున్న రియాలిటీ ఏంది, రియలిజం ఏంటి, అసలు నిజాలను మొత్తం, అసలు నిజం ఏంటి అనేది ఇతని రైటింగ్స్లో తెలుస్తుంది అనమాట. నిజాల గురించే మాట్లాడతాడు. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అండ్ సొసైటీ. ఓకే, సొసైటీ ఎట్లా ఉంటుంది, సొసైటీలో జనాలు ఎట్లా, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని రైటింగ్స్ అనేవి చేస్తాడనమాట. ఓకేనా. సో గైస్, ఇప్పుడు మనం అసలు యాక్చువల్గా దీని థీమ్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఇట్ ఈస్ ఎ షార్ట్ స్టోరీ అనమాట. ఓకేనా. సో బై గైడే మౌపాజెంట్ దట్ డీల్స్ విత్ ద థీమ్ ఆఫ్ సోషల్ క్లాస్. ఓకే, సోషల్ క్లాస్, రిప్యుటేషన్ అండ్ హ్యూమన్ నేచర్. ఓకే, సో ఒక మనిషికి ఉన్న విలువలు, ఒక సోషల్ క్లాస్, సొసైటీ, హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది, ఓకే, ఒక జనాల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అర్థమవుతుంది. ఓకేనా. లైక్ ఈ లెసన్స్లో, ఈ స్టోరీలో అతను రాసిన కంటెంట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సమ్మరీలోకి వెళ్తే, ద స్టమరీ బిగిన్స్ విత్ ద మైత్రి హాచికార్నే. ఓకే, ద స్టోరీ బిగిన్స్ విత్ ద మైత్రి హాచికార్నే. ఓకే, ఈజ్ ద పర్సన్ అనమాట. ఓకేనా. ఆ దారం ముక్క తీసుకున్న పర్సన్ ఈయనే, మైత్రి హాచికార్నే.
అండ్ ఎల్డర్లీ పీజెంట్, ఓకే, ఒక ఒక వ్యవసాయం రైతు అనమాట ఈయన, ఒక ముసలైన, వాకింగ్ త్రూ ద విలేజ్ ఫేర్. సో అట్లా ఊర్లో అట్లా నడుచుకుంటూ వెళ్తాను అనమాట. యాజ్ ఈ వాక్స్ ఈ పికప్స్ ఏ స్మాల్ పీస్, ఓకే, ఒక స్మాల్ పీస్ ఆఫ్ స్ట్రింగ్ని గ్రౌండ్ నుంచి అట్లా ముందు నడుస్తూ ఉండగా అతనికి గ్రౌండ్లో ఒక దారం ముక్క కనబడుతుంది అనమాట. దాన్ని తీసుకుంటాడు. ఈ హోల్డ్స్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ పుట్స్ ఇన్ ఇట్స్ పాకెట్, ఓకే, పాకెట్లో పెట్టుకుంటాడు అనమాట. దాన్ని ఆ దారం ముక్కని ఏం చేసుకుందాం అనుకుంటూ ఏమో ఆయన, ఓకేనా, దాన్ని పాకెట్లో పెట్టుకొని ఏం చేస్తాడు అన్న ఆయన, ఓకే. ఈ యాక్ట్స్ యాజ్ విట్నెస్డ్ బై మ్యాన్ నేమ్డ్ యాజ్ మలన్డైన్, ఓకే, మాలండైన్. సో మ్యాలండైన్ అనే పర్సన్ అతను చూస్తాడనమాట. ఎవరు ఈ ముక్క తీసుకునేటప్పుడు ఈ హాచికార్ని అనే పర్సన్ దారం ముక్క తీసుకున్నప్పుడు ఎవరు చూస్తారు, మలండైన్ అనే పర్సన్ చూస్తాడనమాట. వాచింగ్ హిమ్ విత్ సమ్వాట్ సస్పీషియస్ గేజ్, ఒక అనుమానంతో చూస్తాడనమాట. ముందే మ్యాలండైన్కి హాచికార్నికి పడదు అనమాట, ఓకేనా. మ్యాలండైన్ అంటే హాచికార్న్ అంటే మ్యాలండైన్కి పడదు. మ్యాలండైన్ డిసైడ్స్ టు షేర్ హిస్ అబ్జర్వేషన్ విత్ అదర్స్, ఓకే. అతను ఏం చేస్తాడు, అరే ఇట్లా దొంగతనం చేస్తుండే, ఏదో దొరికింది, దొంగతనం చేస్తున్నాయి అందరికీ అట్లా రూమర్ స్ప్రెడ్ చేశాడు. అసలు యాక్చువల్గా తీసుకున్న దారం ముక్క, ఓకేనా. యాజ్ సూన్ ద రూమర్స్ విల్ బిగిన్ సర్క్యులేటింగ్ ద టౌన్, ఓకే. ఆ రూమర్స్ అనేవి ఎట్లా స్ప్రెడ్ అయిపోతాయి అంటే లైక్ ఎనీథింగ్, ఇట్ స్ప్రెడ్స్ లైక్ ఎనీథింగ్, ఓకే. అట్లా ఏదైనా కానీ చెడుది ఉన్నప్పుడు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అట్లా జరుగుతుంది అనమాట. ఈయన కేసులో కూడా, హాచికార్ని కేసులో ద రూమర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ద స్టోరీ టేక్స్ ఎ టర్న్ వెన్ Malandine, who has a personal animosity towards Hachikarne, okay, animosity అంటే ఒకళ్ళకొకళ్ళకి పడకుండా ఉండడం అనమాట. ఫాల్స్లీ అక్యూజెస్ హిమ్ ఆన్ స్టీలింగ్ ఏ వ్యాలెట్, ఓకే. సో ఏదో వ్యాలెట్ పోయింది ఇతనే తీసుకుంటా అన్నట్టు ఆ దారముక్క తీసుకున్నానికి నా వ్యాలెట్ తీసుకున్నా అని దొంగతనం పెడతాడు ఈ హాచికార్నే మీద. ఎవరు, మ్యాలండైన్ అనే పర్సన్, ఓకే. అకార్డింగ్ టు ద రూమర్ Hachikarne was seen picking up something and acting suspiciously, okay. So అదేదో తీసుకున్నట్టు, అదే Hachikarne was seen picking up something and acting suspiciously, leading people to believe that had taken a wallet from the local merchant. వాడు దారం ముక్క తీసుకున్న దానికి అందరికి ఎట్లా, జనాలకి ఎట్లా చెప్తాడు, ఈ మలాండైన్ అనే పర్సన్ వాడు లోకల్ మర్చెంట్ నుంచి, ఒక బిజినెస్ మ్యాన్ నుంచి వ్యాలెట్ దొంగతనం చేసిండు అని జేబులో పెట్టుకున్నా అని చెప్తాడు అనమాట. సో హాచికార్నే బికమ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ గాసిప్ అండ్ పబ్లిక్ స్కార్న్, ఓకే. సో జనాలకి గాసిప్ అయిపోతుంది అనమాట, ముచ్చట్లు ఈయన గురించి మాట్లాడుకోవడం, ఓకే. పబ్లిక్లో అంతా ఈయన గురించే టాక్స్ అనమాట, ఇట్లా దొంగ, ఈయన దొంగ, మంచోడు కాదని చెప్పి. ఆల్దో హీ ఇన్సిస్ట్ దట్ he only picked up a piece of string, the villagers are quick to believe the worst, okay. సో జనాలు అనేటి అబద్ధాన్ని ఈజీగా నమ్ముతున్నారు. దే స్టార్ట్ స్ప్రెడ్డింగ్ ద స్టోరీ దట్ హీ ఈజ్ ఎ థీఫ్ అండ్ హిస్ రెప్యుటేషన్ ఈజ్ డిస్ట్రాయిడ్, ఓకే. సో అతను మంచోడు కాదు, యాక్చువల్గా అతను చాలా మంచి వ్యక్తి, కాకపోతే అతని గుణం లైక్ మిజర్ చేస్తారు కదా, పిసినారి చేసుడే అతనికి ఇట్లా అతని పేరు ఖరాబ్ చేసింది అనమాట, ఓకేనా. ఈ దారం ముక్కని ఏం చేసుకుంటా అని పెట్టుకుంటేనా, ఓకే. ద కాన్ఫ్లిక్ట్ యాజ్ Hachikarne tries to defend himself, okay, just a minute, okay, tries to defend himself, he repeatedly mentions that the piece of string, ఓకే. అందరికి చెప్పుకుంటాడు అనమాట, నేను చేయలేదురా బాబు, అది జస్ట్ ఒక దారం ముక్కనే తీసుకున్నా అని చెప్పి అందరికి చెప్తాడు. ఇన్సిస్టింగ్ దట్ హీ వాజ్ నథింగ్ మోర్ దెన్ దట్, అంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేదని చెప్తాడు. పట్టి చెప్తాడు కానీ ఎవడు వినాడు ఇక. అంత దారం ముక్క, మంది కూడా ఏమనుకుంటారు, దారం అసలు వట్టి దారం ముక్క నువ్వేం చేసుకుంటావు, ఏదో ఒకటి తీసే ఉంటావు అని చెప్పి వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ తీసిన దారం ముక్కని. హవెవర్ ఈ రిపీట్, తెలుగునోడు ఎవరైనా వట్టి దారం ముక్క తీసుకొని ఏం చేస్తాడు కదా. సో జనాలు కూడా అట్లా నమ్మరు అనమాట. హవెవర్ హీ రిపీటెడ్ రిఫరెన్సెస్ టు ద స్ట్రింగ్ మేక్స్ హిమ్ అపియర్ ఈవెన్ గిల్టియర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద విలేజెస్, ఓకే. అరే దారం ముక్క తీసుకున్నాడు ఏందిరా భయ్, కథలు చెప్తున్నావు అంటారు అందరు, అట్లా అంటారు అనమాట విలేజర్స్, ఓకే. అందరు అనుకుంటారు అట్లా. సో his desperate attempts to explain himself only deepen the suspicion around them, okay. సో సస్పికాన్ అంటే అనుమానించడం అనమాట, ఓకేనా. his desperate attempts to explain himself only deepens the, అట్లా ఎవ్రీ టైం అతను అట్లా అబద్ధం దారం ముక్క తీసుకున్నా అని చెప్పడాన్ని ఇంకింత అబద్ధం అనుకుంటారు వాళ్ళు. దారం ముక్క ఈడేం చేసుకుంటారు, అట్టే చెప్తున్నట్టుండని అనుకుంటారు, కానీ అది తీసుకుని నిజంగా దారం ముక్క. Hachikarne misfortune.
సో అతనికి ఇక నేను లక్ బాగాలేకపోవడం అనమాట. అసలు యాక్చువల్గా ఏం చెప్పిందంటే ఎంత చెప్పినా నమ్మట్లేదు. సో డిస్పైట్ his protest, Hachikarne is unable to clear his name. The situation worsens, okay, when the true thief is revealed. It turns out that the merchant's wallet has been stolen by someone else. ఓకే, ఎవడో తీసిండు, దొంగతనం మాత్రం ఈయన మీద పెట్టేసిండు. బట్ బై దెన్ హాచికార్నెస్ రిప్యుటేషన్ వాజ్ ఆల్రెడీ బీన్ రూయిన్డ్. ఓకే, అందరు అట్లా తప్పుగా అనుకోరు ఆయన్ని. ఎవడైనా కానీ ఇక మొత్తం పేరు ఖరాబ్ అయినాక దొంగ దొరికితేంది దొరకకపోతుంది. ఈజ్ ostracized by the villagers and the damage is to his honor is irreversible. మళ్ళీ తిరిగి రాదు కదా, అతని హానర్ అనేది తిరిగి రాదు. సో అట్లా చెప్తున్నాను. బట్ ఇన్ ద ఎండ్ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్స్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ హాచికార్నెస్ డౌన్ఫాల్. ఓకే, సో ఆ దారం ముక్క అనేది అతని జీవితానికి ఉన్న విలువలను పడేసింది మొత్తం. ఇట్ రిప్రజెంట్ హిస్ ఇన్నోసెన్స్ అండ్ హిస్ ఫెయిల్యూర్ టు కన్విన్స్ అదర్. ఓకే, సో సరే ఆయన తీసుకున్నది ఎవరికైనా చెప్దామంటే కూడా నమ్మతలేరు. అరే నేను తీసుకునేది అంటే నువ్వు అది ఎట్లా తీసుకుంటావు, దాంతో ఏం పని ఉందని తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారు అట్లా. లేదు నువ్వు వ్యాలిటీ దొంగతనం చేసినావు అని జనాలు అనుకుంటున్నారు. డిస్పైట్ దట్ ట్రైవాలరీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇట్ బికమ్స్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద ఫాల్స్ అకేజన్ దట్ కాస్ట్ హిమ్ ఎవ్రీథింగ్. సో అట్లా అట్లా చేసిన తప్పుకి అలా జరిగిపోయింది అనమాట. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ కంక్లూజన్కి వచ్చేద్దాం. ఇన్ ద ఎండ్ అసలు యాక్చువల్గా ఇట్లా రాయండి మీరు కూడా, పీడిఎఫ్ ఎట్లా ఉందో అట్లా రాస్తే మీకు స్కోరింగ్ ఎక్కువ జరుగుతుంది, కొంచెం ఈజీగా అర్థమవుతుంది రైటర్ కూడా. చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజెస్లో ఇచ్చిన అనమాట. మీకు ఎక్కడైతే డిఫికల్ట్ వర్డ్స్ అనిపిస్తున్నాయో జస్ట్ ఇగ్నోర్ దట్ వర్డ్స్. ఓకే, జస్ట్ మీకు స్టోరీ అర్థమైతే నార్మల్ వర్డ్స్లో రాసేసేయండి. ఇన్ ద ఎండ్ ద ఐరనీ ఆఫ్ ద స్టోరీ ఈజ్ దట్ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఆబ్జెక్ట్. అసలు అంత అవసరం లేని వస్తువు అది. ఓకే, ద becomes a symbol of Hachikarne's downfall, showing how small details can it blown out of proportion. His innocence is ignored and he is ultimately punished for something he didn't do. సో ఏం తెలియని దానికి అతనికి ఒక అన్యాయం అయిపోయింది అతనికి. illustrating the destructive nature of rumors and consequences of all social judgment. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, సో రూమర్స్ అనేవి చాలా డిస్ట్రక్టివ్ నేచర్ అనమాట. అవి ఒక జీవితాన్ని నాశనం చేసేస్తాయి. సో రూమర్స్ ఎప్పుడు మనం నమ్మొద్దు, అసలు జరిగిన వాస్తవం తెలుసుకోవాలి. ఓకేనా. సో ఓవరాల్ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఏ poignant tale that highlights the theme of human folly, reputation and the power of perception in the society. ఓకేనా. సో ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది, హ్యూమన్ ఫాలీ, రిప్యుటేషన్, ఓకే, అండ్ ద పవర్ ఆఫ్ పర్సెప్షన్ అన్నీ కోల్పోతాయి రూమర్స్ వల్ల అని చెప్పేసి సో మనకి అదొక చెప్తుంది అనమాట. స్టోరీ వల్ల మనకు తెలుస్తుంది. సో గైస్, ఇది ఓవరాల్గా దాని సమ్మరీ ఎక్స్ప్లెనేషన్. అండ్ మనకి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, లైక్ ద వీడియో గైస్. అండ్ థ్యాంక్ యూ. ఐ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్ విత్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.